దేవునికి స్తోత్రం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విధేయత, ఒబిడియన్సీ మీద కొద్ది వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. విధేయత అని మనం ఆలోచన చేసిన వెంటనే మనకు గుర్తొచ్చేది అబ్రహాం. మంచిది. విధేయత అంటే మాట వినుట. వినడంతో విధేయత రాదు. విధేయత అంటే మాట వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించడమే విధేయత. దేవుని మాట వింటున్నాం, వినడం వల్ల విశ్వాసం కలిగిన విశ్వాసాన్ని మనం క్రియారూపంలో చూపించాలి. ఆ చూపించినప్పుడే నీలో విధేయత ఉన్నదని అర్థమవుతుంది. కాబట్టి విధేయత చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చూసేది విధేయతను చూస్తాడు. మంచిది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విధేయత అంటేనే అది అబ్రహాం గుర్తొస్తాడు. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు దేవుని మాట లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఆది కాండంలో 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఒకసారి చూస్తే వాక్యం చెప్తుంది, మనం విధేయత కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు విధేయత కలిగి ఉన్నావా లేదా అనేది ఒకసారి ప్రశ్నించుకొని వాక్యాన్ని ధ్యానించాలి. చూడండి, ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చెబుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశ్రయించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాల వయసు. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని అబ్రహాము మరి చేశాడు, అనగా విన్నాడు, దాన్ని ఫాలో అయ్యాడు, విధేయత చూపించాడు ఆయన మాటకి. బైబిల్ గ్రంథంలో దేవుడు అబ్రహాం పిలవడం మరొక గొప్ప ఆరంభం అని చెప్పుకోవచ్చు. సృష్టి ఆరంభించాడు. అవిధేయత వలన, ఆదాము యొక్క అవిధేయత వలన శాపం వచ్చింది. ఆ తర్వాత జనులు విస్తరించారు. నరులు చేసేందుకు పశ్చాత్తాపడిన దేవుడు అందరినీ జలప్రలయం ద్వారా నాశనం చేయాలని తలంచినప్పుడు నోవాహు తన కుటుంబం మరి నీతిమంతులుగా ఉండడం ద్వారా వారిని పడవ తయారు చేసుకోమన్నాడు. మరి వారిని రక్షించుకున్నాడు. మరి ఆ తర్వాత జనరేషన్ స్టార్ట్ అయింది, నలుమూలలో విస్తరించారు. ఆ సమయంలో దేవుడు మరొక ఆరంభాన్ని, ఒక నిబంధన చేసుకోవడానికి, ఒక వ్యక్తితో నిబంధన చేసుకొని, నువ్వు నా మాట ఉంటే నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఒక నిబంధన చేస్తుంది. ఇది బైబిల్లో ఇది గొప్ప మరొక ప్రారంభం. మంచిది. దేవుడు నేటి దినాల్లో మనం చూస్తే దేవుడు రోజు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు వాక్యం ద్వారా. నువ్వు చదువుతున్న వాక్యం ద్వారా బైబిల్ దేవుడు నీ చేతిలో పెట్టాడు. దేవుని వాక్యాన్ని నీ చేతిలో పెట్టాడు. రోజు నువ్వు వాక్యం వింటున్నావు. ఎన్నో టీవీ ప్రసంగాల ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, సంఘాల్లో ప్రతి ఆదివారం 52 వర్తమానాలు, మరి విశేషంగా మరి ఉపవాస ప్రార్థన ఉంటే మరో 52 వర్తమానాలు నువ్వు వింటూ ఉంటావు. ఎన్నో వర్తమానాలు వింటూనే ఉన్నావు. కానీ విధేయత చూపించకుండా ఈరోజు చాలామంది జీవిస్తున్నారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడింది 70 సంవత్సరాల వయసులో. తన జీవితకాలం అంతా 10 సార్లు లేకపోతే అంత లోపలే మాట్లాడాడు దేవుడు. ఎక్కువ సార్లు కూడా ప్రత్యక్షంగా మాట్లాడింది లేదు. చెప్పిన తర్వాత, మాట్లాడిన తర్వాత మరి కొన్ని సంవత్సరాల తర్వాత మరి దేవుడు మాట్లాడాడు. అంతేగాని రోజు మాట్లాడేవాడు కానే కాదు. ఆ రోజు ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు. కానీ దేవుడు ఒకసారి మాట్లాడితే ఆ మాట వారి విధేయత చూపించి వారు జీవించారు. ఈరోజు ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం విధేయత చూపించలేని స్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి అబ్రహామును దేవుడు ఆశ్రయించాడు. నీవు కూడా ఆశ్రయించబడాలంటే విధేయత కలిగి జీవించాలి. విధేయత నువ్వు కలిగి ఉంటే, విధేయత నువ్వు చూపిస్తే నేను దేవుడు అబ్రహాం ఆశ్రయించాలని నేను కూడా ఆశీర్విస్తాడు. విధేయత వలన ఆశీర్వాదం ఉంది. చూడండి, 22వ అధ్యాయంలో 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినందున, ఆది కాండం 22వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు నా మాట వినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మాట విన్నాడు. ఏం విన్నాడు ఆయన? విన్నాడు, వినడం కాదు, విని ఆ విన్నదాన్ని, విన్న వాక్యం ద్వారా విశ్వాసం కలిగిన నీ జీవితంలో అది క్రియారూపంలో చూపించాలి. క్రియారూపం చూపించడం అది విధేయతను మరి
క్రియకు మరి వినట్టు విశ్వాసానికి మధ్యలో జరిగేది విధేయత. విధేయత ఉంటే నీ క్రియారూపంలో నువ్వు చూపిస్తావు, నువ్వు మాట విన్నావా లేదా అని. అబ్రహాం మాట్లాడు, ఎలా విన్నాడు? కుమారుని ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు పైబడిన తర్వాత నువ్వు ఏకైక కుమారుని, నువ్వు ప్రేమించు నా కుమారుణ్ణి నాకు బలి అన్నాడు. మారు మాట మాట్లాడకుండా దేవుని మాటకు విధేయత చూపించాడు, క్రియల్లో చూపించాడు. కుమారుని పిలుచుకొని చెప్పిన కొండ దగ్గరికి వెళ్ళి ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తీరా కత్తి చూసే టైంలో అబ్రహాం ఆగు తెగ నరికే టైంలో అబ్రహాం యొక్క కత్తిని చేయి పట్టుకొని ఆగు అని చెప్పి ఆయన, నాకంటే నీ కుమారుని ఎక్కువ ప్రేమించట్లేదు, నువ్వు దీన్ని బట్టి నన్ను ప్రేమిస్తాను, నేను ఎరుగుదును. ఆ యొక్క విధేయత చూపించి క్రియా రూపంలో చూపించిన వాడైనందుకు దేవుడు అబ్రహాము పెట్టిన పరీక్షల్లో అబ్రహాము మరి విధేయత చూపించి ఆశీర్వాదం పొందుకొని తిరిగి కుమారుని సంపాదించుకున్నాడు. అందుకే నీవు నా మాట వినందున, నీకు ఏకైక కుమారుని ఇవ్వడానికి వెనకంచి వేయనందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎంతగా ఆశ్రయించాడంటే భూలోకంలోని జనులన్నీ నీ సంతానం ఆశ్రయించబడును, అనేకులకు ఆశీర్వాదానికి కేరఫ్గా మారాడు అబ్రహాం. కారణం ఏంటంటే ఆయన తండ్రి దేవునికి విధేయత చూపించాడు. బైబిల్లో మనం చూస్తాం, ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు తండ్రి యొక్క విధేయత గురించి. తండ్రి ఏ రీతి ఆశించబడ్డాడో, తండ్రి విధేయత చూపించి ఆయన మాట విని ఎలాగైతే ఇస్సాకు మరి ఆశ్రయించబడ్డాడో, అది అబ్రహాం ఆశించబడ్డ ఆ విషయాన్ని ఇస్సాకు చెప్తున్నాడు దేవుడు. 26వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనంలో, ఈ దేశమందు పరదేశం నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశ్రయించదను, ఏలైనగా నీకును నీ సంతానంకు ఈ దేశాన్ని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి నీ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. ఈ దేశంలో నీ సంతానం ఇచ్చేదను. ఈ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశ్రయింపబడుదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. అబ్రహాం గుర్తు చేస్తున్నాడు. అబ్రహాం నా మాట విన్నాడు కాబట్టి అబ్రహాం చేసిన వాగ్దానం మర్చిపోను, నీ జనం గొప్ప చేస్తాను, నేను ఆశ్రయిస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు విశ్వాసం ఇచ్చిన నీవు అబ్రహాం సంతానం. అబ్రహాం వలె మనం విధేయత చూపించాలి. విధేయతను చూపిస్తే నోవాహు విధేయత చూపించాడు. పడవ రెడీ చేసుకుంటమే సముద్రం ఒడ్డున కాదు, వర్షాలు రాని సమయం. అలా టైంలో దేవుడు చెప్పిన 120 సంవత్సరాలు వర్షం వచ్చి మరి 120 సంవత్సరాలు వర్షం వచ్చింది. అన్ని సంవత్సరాలు ఒక మాటకి లోబడ్డాడు, విధేయత చూపించాడు. అనుదినము నువ్వు వాక్యం చెబుతున్నావు, నువ్వు ఎంత విధేయత కలిగిన ఒకసారి పరీక్షించుకో. మోషే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దేవుడు పిలిచాడు, రా నేను ఇశ్రాయేలును నడిపించడానికి నేను ఏర్పరచుకున్నానంటే విధేయత చూపించాడు. అదే రీతిగా యెహోషువ, మోషేకి తోడైన నేను తోడే ఉంటాను, నువ్వు ఇశ్రాయేలు నడిపించినాడు. యెహోషువ కూడా విధేయత చూపించాడు. న్యాయాధిపతుల కాలాల్లో గిద్యోను జీవితంలో మనం ఒకసారి చూస్తే మిద్యానీయులు, అదే రీతిగా అమాలేకీయులు ఇశ్రాయేలు వల్లే సైన్యంగా వచ్చి వీరి మీదకి వచ్చారు. వచ్చిన సందర్భం తెలిసింది. అప్పుడు వీరి సైన్యం 32,000 మంది. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. గిద్యోను ధైర్యంగా ఉండవు. ఈ 32,000 మంది ఎక్కువే అంటున్నాడు దేవుడు. వాస్తవానికి తక్కువే దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కువే. ఎందుకు ఎక్కువ అంటున్నాడు? ఒకవేళ 33,000 మందికి నేను తోడే ఉండి నేను వారికి విజయం ఇస్తాను. విజయం ఇస్తే ఇది ఇశ్రాయేలు మా యొక్క బాహుబలం చేత మేము ఈ విజయం వచ్చిందని వారు గర్వపడతారు. కాబట్టి అంతమంది వద్దు. ఎవరైతే భయపడుతున్నారో వారితో లెక్కించు. ఎవరైతే భయపడుతున్నారంటే 22,000 మంది భయపడుతున్నారు. వారిని పంపించేశానండి. 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నది ఎంతమంది అంటే 10,000 మంది. 10,000 మందితో అక్కడ నీళ్ళు మరి ఆ యొక్క ఏటి దగ్గర నీళ్ళు తాగమన్నప్పుడు అందరూ వెళ్ళి నీరు తాగారు. అయితే వారిలో కుక్క వాళ్ళకి గతికిన వారు ఎంతమంది ఉన్నారో వారిని లెక్క పెట్టమన్నాడు. వారిలో 300 మంది మాత్రమే నీళ్లను కుక్క వాళ్ళకి గతికారు. అనగా వారు యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. కత్తి కింద పట్టలేదు. కత్తి పట్టుకుని డాలు పట్టుకొని వారు అలాగే నీళ్ళకి వెళ్ళి కుక్క ఎలా నీరు గతుకుతుందో అలా తాగారు. మిగతా వాళ్ళు కత్తి పక్కన పెట్టి నీళ్ళు తాగారేమో, చేతులతో తాగారేమో. కాబట్టి వారిని పంపించమన్నాడు. 300 మంది మాత్రమే కుక్క గతినట్టుగా నీళ్ళు తాగారు. వారు మాత్రం సైన్యం తీసుకున్నాడు. మిగతా 9,700 మందిని పంపించేశాడు. అయితే ఇంతమంది తగ్గిపోతున్నా ఇంక 3,000 మంది అయినా గిద్యోను విధేయత చూపించాడు.
వారితోనే దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. న్యాయాధిపతి గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవండి, మీకు ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు కనుక మీరు చదువుకోరండి. మరి 300 మందితోనే దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఇప్పుడు ఈ విజయం ఎవరు ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు. ఒక వ్యక్తి విజయం చూపించాడు. అయ్యో ఇంతమంది పోయాడని ఈయన పారిపోలేదు. 300 మంది నేనేది విజయం తెచ్చేది? యుద్ధం యెహోవాదే, దేవుడు విజయం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం వాక్యాన్ని చూస్తే దేవుని మాట మరి గిద్యోను దేవుని మాటకు విధేయత చూపించాడు. యేసుప్రభువు వారు శిష్యులు చేపలు పట్టే చాలాను పిలిచాడు. నేను మనసు పట్టి జారా చేస్తున్నాడు. విధేయత చూపించారు. సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించేశారు. విధేయతను చూపించారు. కాబట్టి మనం కూడా విధేయత చూపించవలసిన వారమే ఉంటున్నాం. యేసుప్రభువు వారు విధేయతకు మారిపోయారు. యేసుప్రభువు వారు తండ్రి దేవునికి విధేయత చూపించాడు. ఎలాగా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం నుంచి నేను చదువుతాను. జీసస్ ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామము పై నామము ఆయనకు అనుగ్రహించెను. యేసు ప్రభువారు ఆయన తగ్గించుకున్నాడు. ఆయన విధేయత ద్వారా, ఆయన చూపిన విధేయత ద్వారా దేవుడు యేసుప్రభుని హెచ్చించాడు. యేసుప్రభు విధేయత చూపించాడు. దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. నీ కొరకు నా కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి రక్షించిన వేదరక్షించిన మనిషి కుమారుని లోకం గురించి తగ్గించుకున్నాడు. దాసు స్వరూపం ధరించుకున్నాడు. ఆయన విధేయత చూపించాడు కనుకనే ఆ విధేయతను బట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. అన్నిటికన్నా పైనామంగా హెచ్చించాడు. అబ్రహాము విధేయత చూపించాడు, ఆశ్రయించబడ్డాడు. విధేయత కలిగి ఉన్న జీవితాలు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి. కాబట్టి విధేయతను మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే బాప్తిస్మ యోహాను యేసుప్రభువు వారు బాప్తిస్మం వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు. ఎలాగా విధేయత చూపించాడో తెలిస్తే తగ్గించుకున్నాడు. తగ్గింపు విధేయత. కాబట్టి నీ చెప్పులు వారు ఇవ్వడానికైనా నేను యోగ్యుని కాదని తగ్గించుకుని విధేయత చూపించాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. నేటి దినాల్లో మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే దేవుడు ఇచ్చిస్తున్న వాగ్దానం చేస్తున్నాడు. కుమారునికి ఎవరైతే విధేయత కానివాడు జీవం చూడడు అని యేసుప్రభువు వారు యోహాను సువార్త 3:36 చెప్తున్నాడు. కాబట్టి దేవునికి కుమారుడైన యేసుప్రభువు వారికి మనం విధేయత కలిగి జీవిస్తే మన జీవాన్ని చూస్తాం. కాబట్టి నువ్వు జీవింపబడాలి అంటే, నువ్వు జీవించాలి, ఇలా దేవతలను జీవించాలంటే నువ్వు విధేయత కలిగి జీవించాలి. క్రీస్తు యేసుకి మరి గొర్రెలు ఏదైతే గొర్రెలు కాబట్టి లోబడతాయారిగా మనం కూడా విధేయత చూపించి లోబడిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, అపోస్తలుడైన పౌలు భార్యలారా మీ భర్తలకు లోబడి ఉన్నాడని యేసు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భార్యలైన వారు భర్తను లోబడాలి. శారా మరి అబ్రహాంకు యజమానుడాన్ని గౌరవించింది. పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు విధేయత చూపించారు. కాబట్టి భార్యలు మరి భర్తలకు లోబడి ఉండాలి. శారా అబ్రహాం యజమానుడా పిలిచిందంట, లోబడింది. ఈరోజు పేరు పెట్టి పిలుస్తారు. మరి అంతమాత్రం కాదు, భర్తను ఓ అని లేదంటే ఒక పశువు పిలిచినట్లుగా పిలుస్తుంటారు. ఇట్లా ఓ ఇట్లా అంటుంటారు, పేరు పెట్టి పిలుస్తుంటారు. అది మంచిది కాదు. విధేయత కలిగి ఉండాలి. భర్తను గౌరవించాలి, యజమానుడాన్ని గౌరవించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా విధేయతను కలిగి నువ్వు జీవించు. పిల్లలారా మీ తల్లిదండ్రులు లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. పిల్లలైన వారు తల్లిదండ్రులు లోబడాలి. అదే రీతిగా దేవునికి నీ జీవితంలో మొట్టమొదటిగా సంఘానికి కాపరికి లోబడే వారిగా ఉండాలి. కాబట్టి విధేయత ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. క్రీస్తులో నిలిచినట్టుకు గుర్తు ఏంటంటే విధేయత. యేసుప్రభువు వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:24 ఆయన ఆజ్ఞను గైకొను వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. ఆయన మనకు నిలిచున్నాడని ఆత్మ మూలం మనం తెలుసుకొనిచున్నాము. నువ్వు నిజంగా విశ్వాసి అయితే, ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు లోకంలో. విశ్వాసి అని ఎప్పుడు తెలుస్తుంది? బయలు పట్టుకుని వస్తే విశ్వాసి కాదు. నువ్వు విధేయత చూపించినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, దేవుడు చెప్పిన దాని క్రియలో చూపించినప్పుడే, నువ్వు విధేయతను చూపించినప్పుడే అప్పుడు నువ్వు క్రైస్తవుడు అనిపించుకుంటావు. దేవునికి స్తోత్రం.
కాబట్టి విధేయత వలన ఆశీర్వాదం ఉంది, అవిధేయత వలన శాపం ఉంది. అవిధేయత శాపం వస్తుంది, అకాల మరణాన్ని తీసుకుని వస్తుంది, కారణం అవుతుంది. అవిధేయత అనేది నీకు మరణాన్ని దారిస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు కాలేబు అనే యోషువ మాత్రమే కాలం ప్రవేశించారు. మిగతా వాళ్ళంతా ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ రాలిపోయారు, ఎందుకు? అవిధేయత వలన. కాబట్టి ఎవరైతే ఆ ప్రయాణంలో పుట్టి పెరిగారో వారు మాత్రమే కాలంలో నూతన జనరేషన్ యవనస్తులు మాత్రమే అందులో ప్రవేశించారు. మిగతా వాళ్ళందరూ అవిధేయత వలన వారు కాలాన్ని చూడలేకపోయారు. దేవునికి వందనాలు కలుగుగాక. అవిధేయత అనేది బానిసత్వానికి కారణం అవుతుంది. అవిధేయత వలన మరి ఇశ్రాయేలీయులు బబులోనుకు మరి బానిసలు అయిపోయారు. ఒకరి అవిధేయత వలన పాపము ఎలాగ వచ్చిందో అలాగే ఒకని విధేయత వలన అనేక నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఆదాము యొక్క అవిధేయత శాపం తీసుకుని వచ్చింది, యేసుక్రీస్తు యొక్క విధేయత జీవాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి సంపూర్ణ విధేయతకు మనము సంపూర్ణ విధేయత కలిగిన వారమే మనం జీవించాలని వాక్యం సెలవిస్తుంది. వ్యర్థమైన మాటలు ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి అని ఎఫెసీ రాసిన పత్రిక 5:7 సెలవిస్తుంది. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, దేవునికి విధేయత చూపించాలి. ఎవరైతే వ్యర్థమైన దాన్ని మరి జీవిస్తారో, వ్యర్థమైన వాటి యందు లక్ష్యం ఉంచుతారో వారికి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సాతానుడు అవిధేయుడై నాశనం తెచ్చుకున్నాడు, మరి దేవుని శాపాన్ని వాడు పొందుకుని ఉన్నాడు. మరి వాడు నశించిపోతున్నాడు. మనం కూడా ఆయన ఉద్యోగం నుంచి వేరుపరిచి వారి మార్గం తీసుకెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి విధేయుడు అయితే నీకు ఆశీర్వాదం వస్తుంది. నేడు నీవు దేవునికి విధేయత కలిగి ఉండాలి, నీ సంఘ కాపరికి నీ విధేయత కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు భార్యగా ఉంటే నీ భర్తకు మరి విధేయత చూపించు, పిల్లలు అయితే తల్లిదండ్రులైన వారికి విధేయత చూపించండి. పెద్దల సంఘంలో సమాజం విధేయత కలిగి జీవిస్తూ దేవుని నీ జీవితంలో నీ యొక్క విధేయత ద్వారా క్రీస్తుని ప్రచురించే వారిగా నీవు ఉండాలి. అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. అబ్రహాం వలె నువ్వు కూడా ఆశీర్వించబడి అనేకులకు దేవునికరంగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. కాబట్టి అవిధేయతను వల్ల వచ్చే శాపానికి దూరమై విధేయత కలిగి జీవించాలని నేను హెచ్చరిస్తున్నాను. అట్టి కృపా దేవుడు మీకు ఇచ్చి నడిపించి వర్ధలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడ నా యేసయ్య నీకు వందనాలు. విధేయత ఆశీర్వాదం తీసుకుని వస్తుందని, అవిధేయత శాపం తీసుకుని వస్తుందని నేర్చుకున్నాం. విధేయత కలిగిన వారమై నీ స్వారూప్యంలో మార్చబడి విధేయత కలిగిన వారి జీవించే కృప ప్రతి వారికి దయచేయండి. వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని మీరు దీవించి నైనా వారి జీవితాల్లో నీకు విధేయులై ప్రభా సొసైటీలో నా తండ్రి ప్రభా సమాజంలో నీకు సాక్షికరంగా వాడి పాత్రగా ప్రభా వీళ్ళు ఆయత్తపరచమని, జీవం కలిగి నిత్యత్వాన్ని పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.